వెల్కమ్ టు ఫ్యాక్ట్ చెక్. ఆపరేషన్ సింధూర్లో భారత్ కాల్పుల విరమణకి అంగీకరించిందని కొంతమంది సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ప్రధాని మోదీ చెప్పినట్లుగా పాకిస్తాన్ గుండెల మీద భారత సైన్యం తన్నింది. దానికి సాక్ష్యాలు కూడా చూపిస్తోంది. భారత సైన్యం ధాటికి పాకిస్తాన్ 11 ఎయిర్ బేస్లు కోల్పోయింది. ఆ ఆధారాల్ని భారత సైన్యం విడుదల చేసింది. భారత్ తన ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్లోని 11 ఎయిర్ బేస్లని ధ్వంసం చేసింది. ఇందులో అన్నిటికన్నా ముఖ్యమైనది నూర్ ఖాన్ ఎయిర్ బేస్. ఇదైతే రావల్పిండిలో ఉంది. ఇస్లామాబాద్ నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ స్థావరం పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ లాజిస్టిక్ కమాండర్ హబ్గా పనిచేస్తుంది. ఇక్కడ ఉన్న C-130 ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్, IL-78 రివ్యూయలింగ్ ట్యాంకర్స్ మరియు సాబ్ ఏరిఐ ఎయిర్ బోర్న్ ఎయిర్లీ వార్నింగ్ సిస్టమ్ని భారత దళాలు ధ్వంసం చేశాయి. చక్వాల్లోని మురిద్ ఎయిర్ బేస్ని కూడా భారత దళాలు ధ్వంసం చేశాయి. అయితే డ్రోన్ యుద్ధానికి కేంద్రంగా ఉన్న ఈ స్థావరం పలు అధునాతన డ్రోన్లని కలిసి ఉన్నాయి. భారత్ చేసిన దాడిలో డ్రోన్ సౌకర్యాలు కానీ ఫైటర్ జెట్లు కానీ ధ్వంసమయ్యాయి. అలాగే రఫికీ ఎయిర్ బేస్కి టార్గెట్ చేసింది ధ్వంసం చేశారు కూడా. JF-17 యు మిరాజ్ ఫైటర్ జెట్ స్క్వాడ్లని కలిగి ఉన్న ఈ స్థావరం పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్లో కీలక భాగం. అయితే ఈ స్థావరం నుంచి భారత్పై ఇటీవల దాడులు జరిగాయి. దీనిపై కూడా భారత్ దాడులు చేసింది. పంజాబ్లోని చున్యన్ ఎయిర్ బేస్ని కూడా భారత దళాలు ధ్వంసం చేశాయి. పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ప్రాథమిక ఆపరేషన్ బేస్లలో ఒకటి. ఈ దాడిలో ఎయిర్ డిఫెన్స్ రాడార్లు ధ్వంసమయ్యాయి. సింధులోని భోలారి ఎయిర్ బేస్ కూడా ధ్వంసమైంది. శాటిలైట్ చిత్రాలు హ్యాంగర్ మరియు రన్వేకు నష్టాన్ని చూపించాయి. ఇక్కడ 50 మందికి పైగా మరణించారు. పాకిస్తాన్ సైన్యం లైన్ ఆఫ్ కంట్రోల్ వెంబడి 35 నుంచి 40 మంది సైనికుల్ని కోల్పోయింది. ఎయిర్ ఫోర్స్ అనేక హైటెక్ ఎయిర్ క్రాఫ్ట్ అని కోల్పోయింది. ఈ దాడులు పాకిస్తాన్ రక్షణ సామర్థ్యాలని ఆత్మస్థైర్యాన్ని బాగా దెబ్బతీశాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.